వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఇప్పుడు అమరావతి, జగన్మోహన్ రెడ్డి కొంప ముంచింది ఈ రెండు తప్పులే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం ఈ రెండు తప్పులు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచల, ఆయన తలరాతను, ఆయన పార్టీ తలరాతను, ఆయన పార్టీలో ఉన్న నేతల తలరాతను కూడా మార్చేస్తూ ఉన్నాయి. గతంలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు విషయంలో జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోలేని తప్పు చేశారో, ఈరోజు మళ్ళీ అదే తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ నేతలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే భయమా, జగన్మోహన్ రెడ్డి అంటే అంత వినయ విధేయతలతో వాళ్ళు బిహేవ్ చేస్తారో కానీ, జగన్మోహన్ రెడ్డికి చాలామంది తన అసంతృప్తిని చెప్పలేకపోతూ ఉన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలను డినై చేయలేకపోతూ ఉన్నారు. సో మిగిలిన వాళ్ళంతా ఆటోమేటిక్గా ఒక నేత ఎవరు కూడా సీనియర్ నేత ఒకరు గట్టిగా చెప్పలేకపోయిన పరిస్థితుల్లో మిగతా నేతలంతా మనకెందుకులే కాంట్రవర్సీ అని మౌనంగా ఉంటూ ఉన్నారు. ఈరోజు కనీసం గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి చెప్పేవాళ్ళన్నా ఇలా నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ మొన్న బయటకు వెళ్ళిపోయారు. ఈరోజు మొత్తం బాకా ఊదేవాళ్ళు, బోర్లు ఊదేవాళ్ళు వాళ్ళే ఉన్నారు, భజన చేసేవాళ్ళు. సో అలా అందుకే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీని అసలు ఏ దిశగా తీసుకెళ్తున్నా అనేది కూడా ఈరోజు అర్థం లేకుండా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు చేస్తారు, అందుకే అతను సీతయ్య అంటారు, ఎవరి మాట వినడు కాబట్టి. వైవిఎస్ చౌదరి పెట్టారు గతంలో హరికృష్ణ సినిమా సీతయ్య అని తీసారు. ఆయన ఆ సినిమాకి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కింద, సీతయ్య ఎవరి మాట వినడు అనేది. పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి పెట్టాల్సిన టైటిల్ని హరికృష్ణకి పెట్టారు వైవిఎస్ చౌదరి. సో ఈ వీడియో వైవిఎస్ చౌదరి గారు చూడాలి, ఎందుకంటే నాకు ఆయన మంచి ఫ్రెండ్. సో చాలాసార్లు వస్తూ ఉంటారు మా ఆఫీస్కి కూడా. సో చౌదరి గారితో ఎప్పుడు ఈ జోక్ వేస్తూ ఉంటాను నేను. అయితే ఇక్కడ మనం చూస్తే అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా అంటారు పార్టీ నేతలు? గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తీసుకుంటాం, అతను ఎన్నో తప్పులు చేస్తున్నా, ఎన్ని విషయాల్లో ఎవరి మాట వినకపోయినా, అతను మోనోపలిగా వెళ్ళే అంశాలు చాలా ఉన్నా, కొన్ని బ్లండర్ మిస్టేక్స్ ఉంటాయి, చేయకూడని తప్పులు అంటారు కదా, భవిష్యత్తులో చేయకూడని తప్పులు, గతంలో చేయకూడని తప్పులు, పశ్చాత్తాపడే తప్పులు కొన్ని ఉంటాయన్నమాట. చాలా రిగ్రెట్ అయ్యే సందర్భాలు కొన్ని వస్తూ ఉంటాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి తప్పులే చేశాడు. భయంకరమైన తప్పులు ఏంటంటే, అతను చేసిన మిస్టేక్స్లో చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయొద్దని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది ఆ పార్టీలో ఆ రోజున, కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయొద్దు, ఇది ఒక సెంటిమెంట్ అస్త్రంగా జనంలోకి వెళ్తుంది అనేసి చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పందెం పెట్టుకున్నారు? ఆ రోజు తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రి శంకర్రావు, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రి శంకర్రావు ఆయన మీద కేసు ఫైల్ చేశారు. అప్పుడు సిబిఐ ఈడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. దానిలో టీడీపీ ఇంప్లీడ్ అయింది, ఎర్రంనాయుడు ఇంప్లీడ్ అయ్యారు. అంటే టీడీపీ ఆ రోజు కాంగ్రెస్ కేసు వేసిందనే విషయం మర్చిపోయాడు ఆయన. శంకర్రావు కేసు వేశారనే విషయం పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడే ఈ కేసు వేసి దీన్ని స్ట్రాంగ్గా చేశాడని చెప్తారు. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు ఎలా ఆ కేసు మీద జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు? ఆయన అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో ఉండొచ్చారు. తాను జైలుకి వెళ్ళడానికి ఏకైక కారణం చంద్రబాబు నాయుడే అనేది బ్లంట్గా జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ వచ్చారు. ఏది జరగని, ఆకాశం ఊడి కింద పడ్డాయి, భూమి ఊడి పైకి పోని, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అందుకే మనం చూస్తే ఎన్నికలకు ముందు ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి అంశాలు చాలా తీసుకొచ్చారు అమరావతిలో. సో చాలాసార్లు ఆయన అనేక ఆరోపణలు చేస్తూ వచ్చినా, బట్ కరెక్ట్గా అరెస్ట్ చేయాలనుకుంటే ఎవరైనా స్టార్టింగ్లో చేసి చంద్రబాబు నాయుడు మీద అమ్మయ్య పగ తీర్చుకుందాం అనుకుంటారు. కరెక్ట్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఒక సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర ఉంది, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఏదైతే ఆయన ప్రతిపక్ష నేతగా పనిచేశారు. వీళ్ళ తండ్రి, వీళ్ళ అమ్మ అందరు కేసులు వేసి ఆయన్ని విచారణకు కూర్చోబెట్టినా ఒక్క కేసు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అదే తప్పు జగన్మోహన్ ఎంతమంది నేతలు వారిస్తున్నాం అనుకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు 52 రోజుల పాటు. టీడీపీ ఈరోజు ఈ స్థాయిలో అధికారంలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ కీలకమైన అరెస్టే కారణం. లోకేష్ పాదయాత్రతో పార్టీ బూస్ట్ వస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్తో పార్టీలో కసి పెరిగింది. ఆ కసిని తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడూ రోడ్డెక్కిన భువనేశ్వరి బ్రాహ్మణులు కూడా రోడ్డెక్కించే ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఇంట్లోకి రాని ఎంతోమంది మహిళల్ని రోడ్డెక్కించే ప్రయత్నం చేశారు. ఆ రోజు రాష్ట్రమే కాదు, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడికి అరెస్టుకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ లాంటి వాడు అప్పటిదాకా వాళ్ళ పొత్తులు ఇంకా కాంక్రెంట్గా ఒక స్టేజ్కి రాలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి పొత్తులు ప్రకటన చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ ఏకం చేసింది. తర్వాత బీజేపీ వచ్చి చేరింది. ఎక్కడ ఈ జగన్మోహన్ చేసిన తప్పులు తమ ఖాతాలో పడతాయని భయపడి బీజేపీ వచ్చి వీళ్ళతో జాయిన్ అయింది. సో ఆ 3 పార్టీలను ఏకం చేసి అధికారానికి వాళ్ళని దగ్గర చేసిన ఘనత, ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే రేపు చంద్రబాబు నాయుడు సీఎం అయితే మన పరిస్థితి ఏంటి అని ఆయన అడగడం జరిగింది. సో అలా ఎంతోమంది అడిగారు జగన్మోహన్ రెడ్డి. ఆయన సరిదిద్దుకోలేని తప్పు, చంద్రబాబు నాయుడు టచ్ చేసి మనం తప్పు చేసామని ఆ పార్టీ నేతలు మొత్తుకున్నారు. ఏ రోజా లాంటి వాళ్ళు, కొడాల నాని లాంటి వాళ్ళు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ని సమర్థిస్తూ ఒక్క నేత కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు ఆ రోజున. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, ఒకరిద్దరు నేతలు తప్ప.
సో అందుకే అదంతా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో పతనానికి కారణమైంది, ఆ పార్టీ పతనానికి కారణమైంది. 11 సీట్లు రావడానికి కారణమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్టే చాలా కీ రోల్ ప్లే చేసింది. ఆ ఒక్క అంశమే. అంటే జగన్మోహన్ రెడ్డి తన జన్మాంతం సరిదిద్దుకోలేని తప్పిది. సరే అది అయిపోయింది అనుకుందాం. ఈరోజు ఆ ఎఫెక్టే కదా 11 సీట్లు వచ్చాయి. ఈరోజు ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు. రప్ప డైలాగుల నుంచి, పొట్టేలు తల నరికేసి రక్తాభిషేకాల దగ్గర నుంచి, రక్తంతో హోలీ ఆడతామనే దగ్గర నుంచి, ఈరోజు చంద్రబాబు నాయుడు బావిలో దూకి చచ్చిపోవాలనే అంశం దగ్గర నుంచి, తిరుమల లడ్డూలో కల్తీ దగ్గర నుంచి ఎన్నో అంశాలు, పరగామని దొంగతనాల దాకా ఇవన్నీ ఆయన కార్డులో ఉన్నాయి, క్రెడిట్ కార్డులో. మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఎన్నో అవకాశాలు ఇచ్చింది ఆయనకు అమరావతి. తన నిర్ణయాన్ని మార్చుకోసారి అమరావతిని ముంచేసే ప్రయత్నం చాలా చేశారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఇది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అమరావతిలో వేశ్యల రాజధాని అన్నారు, అమరావతిని రివర్ బెడ్లో కడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని కూడా థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఇంతమంది ఆమోదించి రాష్ట్రం మొత్తం ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అన్నట్టు ఉన్నారు అమరావతి విషయంలో. సరే అది కూడా అయిపోయింది అనుకున్నాం. ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని డినై చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళరు కాబట్టి అసెంబ్లీని బాయ్కాట్ చేశారేమో అనుకున్నారు అందరూ. తీరా పార్లమెంట్ సమావేశాల్లో కూడా తన ఎంపీలకు ముందే డైరెక్షన్ ఇచ్చేశారు. వాళ్ళు ఈ తీర్మానం మీద చర్చ జరుగుతున్న సమయంలో దాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. అటు రాజ్యసభ ఎంపీలు కూడా అంతే బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన మరో చారిత్రాత్మక తప్పిదం. ఎవరైనా పొలిటికల్ లైఫ్లో తమ జీవితంలో ఒకటే తప్పు చేస్తూ ఉంటారు, దాని నుంచి పాఠాలు నేర్చుకుంటారు, మళ్ళీ ఒకసారి అట్లాంటి తప్పులు రిపీట్ చేయరు. లైక్ చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల కంటే ముందు 2003లో అలిపిరి దాడి జరిగింది ఆయన మీద. క్లైమోర్ మెన్స్ పెట్టి పేల్చేయాలని చూశారు నక్సలైట్స్. కానీ ఆ ఇష్యూలోంచి చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాడు. అది శ్రీవారు నాకు ప్రాణభిక్ష పెట్టారని అప్పటి నుంచి ఆయన, అప్పటికే డివోటీ ఆయన వెంకటేశ్వర స్వామికి, అప్పటి నుంచి చాలా సీరియస్గా డివోటీగా మారిపోయారు. సో అలాంటి సందర్భాన్ని చంద్రబాబు నాయుడు ఒక సెంటిమెంట్ అస్త్రంగా వాడుకోవాలని చూశారు. ఆ రోజున ముందస్తు ఎన్నికలు వెళ్ళారు అసెంబ్లీని రద్దు చేసి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం జరిగింది. ఇటీవలే అన్స్టాపబుల్ ఇంటర్వ్యూలో, బాలకృష్ణ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు నాకు క్వశ్చన్ అడిగారు. బాలకృష్ణ, మీ జీవితంలో చేసిన తప్పు ఏమైనా ఉందా అంటే, నేను మర్చిపోలేని తప్పు, నేను ఇప్పటికీ రిగ్రెట్ అయ్యే తప్పు ఏమైనా ఉంది అంటే 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం. ఆ రోజు ఒక సెంటిమెంట్గా దేవుడు నన్ను బతికిస్తే ఆ సెంటిమెంట్ నేను అటు రాజకీయాలకో అధికారం కోసమో వాడినట్లయింది. సో అది నేను సరిదిద్దుకోలేని తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు ఆ విషయం మీద. సో అలా జగన్మోహన్ రెడ్డికి ఆ రిగ్రెట్ లేదు. ఈరోజు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు అరెస్టు కంటే భయంకరమైన విషయం. చంద్రబాబు నాయుడు అంటే ఓ పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రిగానే చూడాలి. అమరావతి అనేది ఒక ఎమోషన్ కదా. ఆయన కూడా ఏపీలో పుట్టిన వ్యక్తిగా, ఏపీలో పెరిగిన వ్యక్తిగా, ఏపీకి చెందిన వ్యక్తిగా, ఏపీకి సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అలాంటి నేత ఈరోజు అమరావతి విషయంలో ఇంత బ్లండర్ మిస్టేక్ చేశారంటే ఇది చంద్రబాబు నాయుడు అరెస్ట్ 11 సీట్లకు దారితీసిందేమో. ఇది జగన్మోహన్ రెడ్డి పతనానికి దారితీయబోతా ఉందన్నది వాస్తవం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.